పాకిస్తాన్ యొక్క నాశనం మొదలైందా అంటే అయినట్టే లెక్క. కారణం ఏంటంటే ఎప్పుడైతే పాకిస్తాన్ సౌదీ అరేబియా కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారో ఇజ్రాయెల్కి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఎందుకంటే పాకిస్తాన్ని ఎప్పుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేయలేదు. కానీ ఆ పరిస్థితుల్ని ఇజ్రాయెల్ తనకు తానే కొని తెచ్చుకుంటున్నది. పక్కన సౌదీ అరేబియాతో స్నేహం చేస్తూ అగ్రిమెంట్ రాసుకుంటూ దాంట్లో అణ్వస్త్రాలు కూడా వాళ్ళ కోసమే వాడతాము అని రాసింది. సౌదీ అరేబియా గొడవ పడితే ఎవరితో పడుతుంది? అమెరికాతో పడలేదు, రష్యా కూడా పర్వాలేదు, ఇంకా ఒకే ఒక దేశం ఉంది, అది ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ మీద ఈ అణుబాంబులు కనుక వేయటానికి ఆలోచించిందనుకోండి పాకిస్తాన్, ఆ ఊహే ఇజ్రాయెల్కి యమా కోపం తెప్పించింది. సరే, నువ్వు చేరావు కదా, నీ అంత మేము చూస్తాం. నువ్వు దేనికోసం గర్వపడ్డావో, ఏ ఆయుధం చూసి నువ్వు గర్వపడుతున్నావో, ఏ ఆయుధం చూసి నువ్వు అనేక మంది బెదిరిస్తున్నావో, ఇంక్లూడింగ్ భారత్, అది లేకుండా చేస్తే నీవేంటి, నీ స్థితి ఏంటి? సో చూద్దామని చెప్పేసి మొట్టమొదటి బోడీగా మన పాకిస్తాన్ యొక్క ఆయిల్ ట్యాంకర్ని మిసైల్స్తో దాడి చేసి వాటిని మ్యాష్ చేసింది. మరి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇక నుంచి అలాగ పెద్ద శత్రువుగా భావించి పాకిస్తాన్ని ప్రతి చోట కూడా దెబ్బ కొట్టడానికి ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది ఒక చిన్న తప్పు ద్వారా. చూద్దాం రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్కి అన్ని పక్కల నుంచి కూడా శత్రుముఖం ఉంది, శత్రువులు ఉన్నారు. ఇలాంటి శత్రువు సమయంలో సరైన ఆర్మీ లేక వచ్చిన ఫండ్స్ అన్నీ ఎవరికోడు తీసుకెళ్ళిపోయి అక్కడ ఇక్కడ దాచుకొని వెళ్ళాలనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్. వారందరికీ త్వరలో బుద్ధి చెప్తుంది ఇజ్రాయెల్. See you, me and Ramji, senior journalist, Guriganta TV9. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇష్టం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం